నమస్తే భక్తి 360కి స్వాగతం. ఖైరతాబాద్ గణేష్ 2026 ప్రత్యేకత ఇదే. 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి విశేషాలు తెలుసుకుందాం. భక్తి వైభవం హైదరాబాద్ కు మరోసారి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది కోట్లాది మంది భక్తులను ఆకర్షించే ఖైరతాబాద్ గణేష్ ఈసారి మరింత విశిష్టమైన రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. 2026లో ఖైరతాబాద్ గణేష్ ఏ రూపంలో ఉండబోతున్నారు, ఎందుకు 69 అడుగులు ఎత్తులోనే రూపొందిస్తున్నారు, ఈసారి ఉన్న ప్రత్యేకలు ఏమిటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. 1954లో కేవలం 1 అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఈ సాంప్రదాయం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహోత్సవంగా మారింది. ప్రతి ఏడాది కొత్త రూపంలో కొత్త సందేశంతో మహాగణపతిని ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుని 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో రూపొందించనున్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన కర్ర పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా వచ్చే సుమారు 80 రోజుల పాటు శిల్పలు నిరంతరం శ్రమించి మహాగణపతి రూపాన్ని సిద్ధం చేయనున్నారు. దాదాపు 150 మంది కళాకారులు ఈ నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న, పంచముఖ సంకటహర మహాగణపతి అంటే ఏమిటి? హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం పంచముఖ గణపతి 5 ముఖాలతో దర్శనమిస్తారు. ప్రతి ముఖం ఒక ప్రత్యేక శక్తికి, ఒక దిశకు ప్రతీకంగా భావిస్తారు. భక్తులు జీవితంలోని అడ్డంకులను తొలగించి సంకటాలను దూరం చేసి ఐశ్వర్యం, జ్ఞానం, ఆరోగ్యం, విజయాన్ని ప్రసాదించే రూపంగా ఈ అవతారాన్ని భావిస్తారు. అందుకే దీనికి సంకటహర మహాగణపతి అనే పేరు వచ్చింది. మరో విషయం ఏమిటంటే, ఖైరతాబాద్ గణేష్ గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా మట్టితో తయారవుతున్న పర్యావరణహిత విగ్రహంగా నిలుస్తుంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారయ్యే విగ్రహాలను పర్యావరణ కారణాల దృష్ట్యా నిలిపివేసి ఇప్పుడు పూర్తిగా మట్టి, సహజ పదార్థాలతో మహాగణపతిని రూపొందిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప అడుగుగా భావిస్తున్నారు. ఈసారి 69 అడుగులు ఎత్తును నిర్ణయించడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. గత ఏడాది 70 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఈసారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్మాణం, భద్రత, రవాణా, నిమజ్జనం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని 69 అడుగుల ఎత్తును నిర్ణయించినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ప్రస్తుతం ఖైరతాబాద్ లో శిల్పులు విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముందుగా ఇనుప నిర్మాణం సిద్ధం చేసి దానిపై వెదురు, మట్టి, సహజ పదార్థాలతో దశల వారీగా మహాగణపతి రూపాన్ని తీర్చిదిద్దునున్నారు. ప్రతి చిన్న అలంకరణను ఎంతో శ్రద్ధగా రూపొందిస్తారు. ఈ ప్రక్రియ దాదాపు 3 నెలల పాటు కొనసాగుతుంది. వినాయక చవితి నాటికి మహాగణపతి పూర్తి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏడాది తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్కు తరలి వస్తుంటారు. విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చి మహాగణపతిని దర్శించుకుంటారు. వినాయక నవరాత్రుల్లో ఖైరతాబాద్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు వంటి సౌకర్యాలను ప్రభుత్వం, పోలీస్ శాఖ, జిహెచ్ఎంసీ, ఉత్సవ కమిటీ కలిసి ఏర్పాటు చేస్తాయి. ఖైరతాబాద్ గణేష్ మరో ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి ఏడాది మహాగణపతి ఒక కొత్త రూపంలో దర్శనమిస్తారు. గతంలో మహాశక్తి గణపతి, దశమహావిద్య గణపతి, పంచముఖ మహాలక్ష్మి గణపతి వంటి అన్ని రూపాల్లో భక్తులను దర్శనమిచ్చారు. ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి రూపం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించబోతున్నారు. మొత్తానికి హైదరాబాద్ కు గర్వకారణమైన ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు మరోసారి భక్తి శోభతో జరగబోతున్నాయి. 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి రూపం ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మీరు కూడా ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వెళ్ళాలని అనుకుంటున్నారా? ఈ ఏడాది మహాగణపతి రూపంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా భక్తి 360ని చూస్తూ ఉండండి.